ఓం మహాగణపతే నమః. మే 18 నుంచి మే 24 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను, రాహు కుంభరాశిలోను, రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది. ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము, కేతు సింహరాశిలో సంచారం. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు, గ్రహం యొక్క సంచారము. అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ, మకర, మీన, మేష రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు. వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే కర్కటక రాశి వారికి మొదటి భాగం చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము సోమవారము దంపతుల మధ్య ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ఒకవేళ మనస్పర్ధలు కనుక మీకు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి చక్కటి సంతోషం అనేది మనకు ఈ 2 రోజుల్లో చూడవచ్చు. ముఖ్యంగా తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, మంచి తేజస్సు, మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది, అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు, కార్యసిద్ధి అనేది కూడా మనకి 2 రోజుల్లో కనిపిస్తుంది. ఇక మంగళవారం బుధవారం కనుక చూసుకున్నట్టయితే కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు మంగళవారం బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కాకుండా ఉండడం అనేది మీకు ఈ 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఈ 2 రోజులు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ముఖ్యంగా యోగా, మెడిటేషన్, ధ్యానం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే దైవభక్తి అనేది పెరుగుతుంది. అయితే 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుతారు. లాంగ్ ట్రావెల్ సంబంధించినటువంటి ప్లానింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ 2 రోజుల్లో మీరు ముఖ్యంగా గురువారం శుక్రవారం చేసుకోవచ్చు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసేటటువంటి అవకాశాలు, ఆలయ సందర్శన లాంటి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ గురువారం శుక్రవారము ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూస్తున్నట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను మీరు పనిచేసే చోట పరిగణలోకి తీసుకోవడం, తద్వారా ప్రశంసలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి కర్కట రాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం సోమవారం అనుకూలంగా ఉంటుంది. మంగళవారం బుధవారం అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఇక శుక్రవారము అదేవిధంగా ఆలయ సందర్శనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శనివారం మీకు చాలా మళ్ళీ చక్కగా ఉంది. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం విషయంలో చాలా చక్కటి ఫలితాలు మీరు శనివారం రోజు చూడవచ్చు. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా హనుమంతుని పూజించడం వల్ల మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ద్వాదశ రాశులకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.